చెట్లు పెంచని వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని స్పష్టం చేశారు. వచ్చే 4 ఏళ్లలో 5 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. 4 సంవత్సరాలలో మన రాష్ట్రంలో 37% గ్రీన్ కవర్స్ కావాల్సి ఉందన్నారు. రాఖీలు కట్టే చెల్లెమ్మలకు ఇకపై వారి అన్న నక్షత్రం పేరుకు తగ్గట్టుగా విత్తనాలు ఇస్తామని, ఈ ఏడాదిలోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నక్షత్రం చూసుకొని అన్నకు రాఖీ కడితే చెట్ల పెంపకానికి ఉపయోగపడుతుందన్నారు. అమరావతి పరిధి అనంతపురం ఏడీసీఎల్ పార్కులో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణతో కలిసి సీఎం మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మొక్కలు నాటిన తర్వాత పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్కు తీసుకుంటున్న చర్యలను కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య సీఎంకు వివరించారు. రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని చంద్రబాబు సూచించారు. రీసైక్లింగ్పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని సీఎం ఆదేశించారు. పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, కాలుష్య నియంత్రణ మండలి శాఖలు సమన్వయంతో ప్రతి 15 రోజులకొకసారి రీసైక్లింగ్ విధానంపై తనకు నివేదించాలని స్పష్టం చేశారు. రీసైక్లింగ్పై 3 ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టడంతో పాటు మొబైల్ వాహనం ద్వారా కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. గత ప్రభుత్వానికి చెట్లు పెంచడం తెలియదు కానీ నరకడం మాత్రం బాగా తెలుసని విమర్శించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళితే కింద రోడ్డుపై చెట్లు నరికేవారని గుర్తు చేశారు. చెట్లు నరికితే కొన్ని దేశాల్లో జైల్లో పెడతారన్నారు. చెట్లు నరికితే మనిషిని చంపినట్లే కొన్ని దేశాల్లో చట్టాలు ఉన్నాయని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతోందని, దీని పర్యవసానంగా ఇతర ప్రాంతాల్లో కూడా గ్రీన్ కవర్ పెరుగుతోందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో రూఫ్ టాప్ గార్డెన్ లేదా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చేపలు, చికెన్ ఇళ్లలో నుంచి వచ్చే వేస్ట్తో రీసైక్లింగ్కు ఉపయోగిస్తామని తెలిపారు. నల్లమల అడవుల్లో విలువైన మూలికలున్నాయని, ఎర్రచందనంతో పాటు నల్లమల అడవుల్లో ఉన్న వనమూలికలను కాపాడుకోవాలని దిశానిర్దేశం చేశారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, వచ్చే 3 ఏళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు వస్తున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా ప్లాస్టిక్ నిషేధిస్తామని స్పష్టం చేశారు. రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. మీరు శుభం కోరుకుంటున్నారు, ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి. ఎవరు కూడా అందరూ రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నక్షత్రం, చెట్టు పేరు, విత్తనం పేరు, ఈ 2 ఉంటాయి. ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి, అదే కట్టండి. దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నగర వనాలు 61 నగరాల్లో, నియోజకవర్గాల్లో నగర వనాలు పెట్టారు. ఈ నగర వనాలు 175 నియోజకవర్గంలో పెడతాం. అదే మరి అన్ని నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా పెట్టమని చెప్పి అడిగాను. ఇప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నగర వనాల్లో నక్షత్రానికి అనుకూలమైన చెట్లన్నీ ఉంటాయి. మీరు ఆ చెట్టుకు రాఖీ కట్టడం కానీ, నీళ్లు పోయడం కానీ, ఆ చెట్టును పెంచి పోషిస్తే మీ నక్షత్ర బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీరు ముందుకు పోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఇటీవల గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈ రోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా.
చెట్లు పెంచడం బాధ్యత, చెట్లు నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, 4-5 సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం 37% గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది ఇదే రోజు నాటికి 1 కోటి మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతుగా ఏదైనా సాధించి మాట్లాడతానని స్పష్టం చేశారు. వన మహోత్సవంలో పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్లు ప్రమాణం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో పాఠశాల విద్యార్థిని ప్రమాణం చేయించింది. చెట్టు లేని జీవితాన్ని ఊహించలేమని, ఒకప్పుడు ఇంటి చిరునామాకు చెట్లే ఆనవాళ్లుగా ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, కానీ ప్రకృతిని ప్రేమించే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని చెప్పారు. అడవిలో కారుచిచ్చుల నివారణకు కృషి చేస్తానన్నారు. 50% పచ్చదనం లక్ష్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని పిలుపునిచ్చారు. చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దానికి, ఇది చెట్టు మనకి ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. అందుకు మనం నిజంగా మనం గర్వించాం. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి. ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ, వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది మీతో పాటు నేను కూడా వినటానికి సంసిద్ధంగా ఉన్నాను. వారిచ్చే సూచనలు, సలహాలు తీసుకొని వచ్చే సంవత్సరం ఆయన మీద మనం పెట్టిన బాధ్యతని బలంగా నిర్వర్తించి ఆయన మెప్పు పొందేలాగా మనందరం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతతో పాటు జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో మొక్కలు నాటడం మాని చెట్లను నరికివేసేవారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మొక్కలు నాటడాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం 2025 కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ రూరల్, కొత్తూరు తాడేపల్లి వద్ద, నగర వనం వద్ద రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ మొక్కలను నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ విలువను ప్రతి ఒక్కరూ గుర్తించారని అన్నారు. ఒక చెట్టు తన జీవిత కాలంలో 50 నుండి 100 సంవత్సరాల కాలంలో 10 లక్షల విలువైన ఆక్సిజన్ ప్రకృతికి అందిస్తుందన్నారు. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని, ఉష్ణోగ్రతను తగ్గిస్తాయన్నారు. పర్యావరణ సమతుల్యత లోపించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి వరదలు, తుఫాన్లతో అపార నష్టాన్ని కలిగిస్తున్నాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెట్టును అమ్మతో పోలుస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ అని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. చెట్లను పెంచడం వల్ల కలిగే లాభాలను మన పిల్లలకు నేర్పి వారిలో అవగాహన పెంచాలన్నారు. మొక్కలు నాటుదాం, వాటిని సంరక్షిద్దాం అనే నినాదంతో హరిత విస్తీర్ణాన్ని పెంచి
ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. ఇవాళ కార్యక్రమంలో భాగస్వాములు చేయడానికి కారణం ఏంటి? ఒక అవగాహన కలిగించడమే కాదు, మన బాధ్యతను కూడా గుర్తు చేసి చెట్లను మన వీలైనంత దీంట్లో మన ఇంటి దగ్గర ఒక మొక్కను నాటడానికి ప్రయత్నం చేయాలి. మన నర్సరీలో ఉచితంగా చెట్లు ఇస్తున్నారు. అది పూల చెట్టు అయినా కావచ్చు, లేదా పండ్లనిచ్చే చెట్టు కావచ్చు, లేదా నీడనిచ్చే చెట్టు అయినా కావచ్చు. ఆ చెట్టును తీసుకొచ్చి దాన్ని నాటి దాన్ని సంరక్షించుకుంటే అది మన కుటుంబానికి ఆలంబనంగా నిలబడుతుంది. అది మన కుటుంబంలో ఒక చెట్టు కూడా మన కుటుంబ సభ్యుడిగానో సభ్యురాలుగానో ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతను తెలియజెప్పే ఉద్దేశం ఒక రోజు కోసం చేసి పోతే కాదు, దీన్ని కొనసాగించాలా, ఒక ఉద్యమం నిర్మించాలా. వృక్షో రక్షిత అన్నారు. అందుకని మనం చెట్టును కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుందనే భావంతో పెద్దవాళ్ళు, ఊరికే వచ్చిన సామెత కాదు అది. పెద్దవాళ్ళు ఎంతో వాళ్ళ అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన వాళ్ళ అనుభవంతో అందించిన మాటలవి. చిన్న మాటే కానీ చాలా దాంట్లో అర్థం ఉంది, పరమార్థం ఉంది. వాటిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ మంచి కార్యక్రమంలో మీ అందరినీ కలిసే అవకాశం కలిగినందుకు అధికారులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అందరం మన బాధ్యతను గుర్తు చేసుకుందాం. అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినటం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయన్నారు. బుడమేరుకు ఆకస్మిక వరదలు సంభవించి నష్టాన్ని కలిగించాయని ఉదహరించారు. ప్రకృతిని దూరం చేయకుండా దగ్గరకు తీసుకుందామన్నారు. చెట్లను పెంచడం సామాజిక స్పృహగా భావించి ప్రకృతిని కాపాడుకుందామన్నారు. నేను సామాజిక బాధ్యతగా ఏనాటి నుంచో మొక్కలు పెంచడం అనేది నా దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి కోరుకుంటూ, ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే నా కంటికి దెబ్బ తగిలి ఈరోజు సరోజిని దేవి హై హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంటే, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామిని కావాలని చెప్పి ఉదయం 5 గంటలకు వెళ్ళే కార్యక్రమం పీడీ గారు ఫోన్ చేస్తే కూడా ఉండలేదు, నేను వెళ్ళిపోతానంటే హైదరాబాద్ అని చెప్పా. కానీ మాని ఈ కార్యక్రమంలో భాగస్వామిని కావాలని చెప్పి రావటం జరిగింది. తప్పకుండా అక్కచెల్లెళ్ళు మీరందరూ మీ బిడ్డలకి అది మన జీవన విధానంలో భాగం. మనం మొక్క పెంచడం అనేది మిమ్మల్ని ఎలా పెంచుతున్నామో అలాగే మీ బిడ్డలు ఎలా పెంచుకుంటున్నామో మొక్కలను కూడా అలా పెంచాలి అని కనుక మీరు ఒక అవగాహన బిడ్డలకి మనందరం కలిగి లేకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతాం, చాలా కష్టపడతాం. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ కారణం మన వన సంపద తగ్గిపోవడం అనే వాస్తవాన్ని గమనించాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీస మాట్లాడుతూ మానసిక వికాసానికి యోగాంధ్ర దోహదపడుతున్నట్లే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలను నాటి పచ్చదనం పెంచుతామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 11% ఉన్న గ్రీనరీని 33% పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అలాగే అవసరమైతే బయట నర్సరీస్ నుంచి కూడా మొక్కలు కొనుక్కొని మన జిల్లాలో కంపల్సరీగా 2,60,000 మొక్కలు నాటి మనం సీఎం గారికి చూపించాలి. సార్ ఇన్ని మొక్కలు నాటాం మనము, మన జిల్లా కవరేజ్ని గ్రీనరీ కవరేజ్ని 33% తీసుకెళ్ళడానికి ఇదిగోండి ఇట్లాగా ప్రజలతో పాటు పొలిటీషియన్స్తో పాటు అధికారులతో పాటు సొసైటీ మొత్తం సమాజం మొత్తం కృషి చేస్తూ ఉంది అనేసరికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, అలాగే డిపార్ట్మెంట్ అధికారులందరికీ, అలాగే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు, అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి సవిత తెలిపారు. మొక్కలేనిదే జీవితం లేదని, ఎక్కడ మొక్కలు ఉంటాయో అక్కడ పర్యావరణం బాగుంటుందన్నారు. మొక్కలు వృక్షాలు ఉంటేనే పర్యావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు పడతాయన్నారు. రాష్ట్రంలో 30.5% మాత్రమే పచ్చదనం ఉందని, 2047 లక్ష్యానికి అనుగుణంగా 50% చేరుకోవాలంటే ప్రతి సంవత్సరం 1 కోటి మొక్కలు నాటాలని తెలిపారు. ప్రజలు, యువత, పిల్లలు అందరూ గ్రహించి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో పెనమలూరు నియోజకవర్గం తాడిగడప 100 అడుగుల రోడ్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ యువనేత ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనయుడు బోడే వెంకట్రాం, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి సవిత మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటేందుకు అనేక కార్యక్రమాలు చేశారన్నారు. కూటమి అధికారంలోకి రాగానే రాజధాని, పోలవరం పనులు ప్రారంభమయ్యాయని, పరిశ్రమలు కూడా వస్తున్నాయని చెప్పారు. వీటన్నింటితో పాటు మొక్కలు పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
మొక్కలు వృక్షాలు ఉంటేనే పర్యావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు పడతాయన్నారు. 2047 లక్ష్యానికి అనుగుణంగా 50% చేరుకోవాలంటే ప్రతి సంవత్సరం 1 కోటి మొక్కలు నాటాలని తెలిపారు. ప్రజలు, యువత, పిల్లలు అందరూ గ్రహించి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. సీఎం జీవో ట్యాగింగ్ విధానాన్ని తీసుకొచ్చారన్నారు. ప్రజలు తమ ఇంటిలో శుభకార్యాలకు మొక్కలు నాటాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా తగ్గించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటాలన్నారు. ఇక్కడున్న వారందరికీ నేను తెలియజేసే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకు అందరూ ఒక మొక్క నాటి దాని పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనుంది. ప్లాస్టిక్ నిర్మూలన చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉందన్న విషయం మీకు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు ఇది గొప్ప నిర్ణయం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యుల కోసం కాదు, ఒక పక్క ఇంత అభివృద్ధి జరుగుతుంది, దీనికి ముఖ్యం పచ్చదనం పెరిగితే వాతావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి అందరూ దీన్ని సహకరించాలి. యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ చెట్టును పెట్టి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. అనంతరం బోడే వెంకట్రామ్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా విజన్ 2047లో భాగంగా పచ్చదనాన్ని పెంచేందుకు తాము బాధ్యత వహిస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 30% ఉన్న పచ్చదనాన్ని 50% తీసుకెళ్ళటానికి ఒక కార్యక్రమాన్ని ఏదైతే ఆదేశించారో ఆ కార్యక్రమానికి మేము బాధ్యత వహిస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకృతి పట్ల ఆయన ఎంత బాధ్యత వహిస్తున్నారో మనం అందరం ఆలోచించాలి. మరి మొన్న వైజాగ్ అరకు దగ్గర కొండ గిరిజన ప్రాంతాల్లో మరి ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని, పర్యావరణానికి ఇబ్బంది జరుగుతుందని అప్పటికప్పుడు ఆయన వెళ్ళి అక్కడున్న అధికారులని ఆదేశించి అక్కడ పడుతున్న ఇబ్బందులు, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు కలపకుండా, ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలపకుండా ఆదేశించారు. మరి ఈ ఒక్క సందేశం చాలు మరి కూటమి ప్రభుత్వం ప్రకృతి పట్ల ఎటువంటి చిత్తశుద్ధి వహిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా మేము అరేంజ్ చేసాం, బ్రహ్మాండంగా జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చక్కటి కార్యక్రమాలను రూపొందించారని తెలిపారు. ఈరోజు పర్యావరణం గురించి ప్రతి చోట కూడా మొక్కలు నాటడానికి మంచి కార్యక్రమాన్ని అయితే రూపొందించారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ఆక్సిజన్ లేకపోతే మనిషి లేడు, అవసరంగా మనం పీల్చుకుని బతికేదే ఆక్సిజన్, ఫుడ్ లేకపోతే బతుకుతాం కానీ గాలి లేకపోతే బతకలేము. ఈ ఆక్సిజన్ వచ్చేదే చెట్టుల ద్వారా. ఈ చెట్టుల్ని గత గవర్నమెంట్ వైసీపీ ఒక క్రూర ముఖం అనే జగన్మోహన్ రెడ్డి గారు గాల్లో వెళ్తూ కూడా చెట్టుల్ని నరికేసిన పరిస్థితి. అట్లాంటిది ఇవాళ మనం మొక్కల్ని ఎలా పెట్టుకుంటూ వెళ్తున్నామంటే రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా తీసుకెళ్తున్నామో అమరావతిని ఇటన్నిటి కూడా మొక్కల్లో కూడా అట్లాగే మనం వెళ్తూ ఉన్నాము. రాష్ట్రాన్ని రక్షించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ బాటలో మేమంతా నడుస్తూ ప్రతి చోట కూడా ప్రతి డివిజన్లో రోడ్లు చెట్లు పెడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు. ప్రకృతిని పరిరక్షించేందుకు ఒక్కరోజే ఒక పెద్ద హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతి పౌరుడు ఈరోజు ఒక మొక్కను నాటి దేశ పరిరక్షణలో భాగం కావాలన్నారు. ఏలూరు జిల్లాలో ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక్కరోజే 4 లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవంలో భాగంగా నూజివీడు నగర వనంలో ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మొక్కలను నాటారు. నూజివీడు అటవీ శాఖ పరిధిలో 5,000 మొక్కలు నాటుతున్నట్లు మంత్రి తెలిపారు. మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత కూడా చేపట్టాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణం గురించి అవగాహన కల్పించేందుకు మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, నీటిని ఆదా చేయటం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం వంటి అవగాహన కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తే పర్యావరణ మార్పులు చూడొచ్చన్నారు.
ప్లాస్టిక్ వద్దు, పర్యావరణానికి గుడ్డ సంచులు ముద్దని, గుడ్డ సంచులను వాడకం గురించి అందరికీ తెలియజేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించిన మంత్రి వివిధ ప్రభుత్వ అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శుభం, నూజివీడు సబ్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్, మాజీ శాసనసభ్యులు జి మురళి, మండల అభివృద్ధి అధికారి, అటవీ శాఖ అధికారులు, పంచాయతీ సర్పంచ్ ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన చేశామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టికాహారం, రోజు గుడ్డు, పాలు అందిస్తున్నామన్నారు. పాలు విరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై పాల పౌడర్లు అందించడం ప్రారంభించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు 55,000 ఇండెక్స్డ్ స్టవ్లు, 4 స్టీల్ పాత్రల చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు. దీనివల్ల అంగన్వాడీ నిర్వహణలో 30% ఖర్చులు తగ్గుతున్నాయని చెప్పారు. మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు పంపిణీ కార్యక్రమాన్ని పటమటలోని ఫన్ టైమ్స్ క్లబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఫన్ టైమ్స్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు 55,000 ఇండెక్స్ స్టవ్లు, 4 స్టీల్ పాత్రల చొప్పున పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల అంగన్వాడీ నిర్వహణలో 30% ఖర్చులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. పిల్లల కోసం ఆట బొమ్మలు, మంచినీటి సదుపాయం, టాయిలెట్ శుభ్రత, కొత్త టీవీ కొనుగోలు కోసం ₹1,00,000 నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన చేశామన్నారు. పిల్లల ఆరోగ్యమే ధ్యేయంగా పౌష్టికాహారం, రోజు గుడ్డు, పాలు అందిస్తున్నామని తెలిపారు. పాలు విరిగిపోతున్నాయన్న ఫిర్యాదులపై పాల పౌడర్లు అందించడం ప్రారంభించామని తెలిపారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మా బిడ్డల్ని ఎలా చూసుకోవాలో మా ప్రభుత్వానికే తెలుసంటూ మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ చక్కగా చదువుకోవడం, బరువు పెరగటం, అలాగే వాళ్ళకి తల్లి బిడ్డని ఇద్దరిని కూడా పౌష్టికాహారం పెట్టడం అనేది ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో చాలా చక్కగా చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని మేము అందరికి కూడా తెలియజేసాం. పత్రికా సోదరులు మీరు కూడా తెలియజేయచ్చు. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాం. ముఖ్యంగా చిన్నపిల్లల తాలూకా భవిష్యత్తు, చిన్నపిల్లల తాలూకా పౌష్టికాహారమే దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పథకాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మంచి నాణ్యమైనటువంటి గుడ్లు, అలాగే పాలు. మీకు అందరికీ కూడా తెలుసు, గిరిజన ప్రాంతాల్లో పాలు విరిగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి పాల పొడిని కొత్తగా మేము దాన్ని ఇంట్రడ్యూస్ కూడా చేసాం. అది కూడా మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయని కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ముందు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్లో పాల పొడిని పెట్టడం, పాల పొడి తీసుకున్న తర్వాత అవి కూడా మనం చేస్తాం. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 11,400 మందికి ఈరోజే ఇండక్షన్ స్టవ్లు పంపిణీ చేశామని తెలిపారు. అంగన్వాడీలకు సోలార్ పవర్ ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపామని, త్వరలో ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. సుమారు ఈరోజు 12,000 మందికి ఈ కార్యక్రమం ఇవ్వబోతున్నాం. నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా సుమారు ఇక్కడ ఉన్న 850 అంగన్వాడీ సెంటర్లకి కాంపౌండ్ వాళ్ళు కానీ సోలార్ సిస్టమ్స్ ఇవ్వాలని గౌరవ కేంద్ర మంత్రి వారిని కోరటం జరిగింది. త్వరలో ఆ లేఖ కూడా రాయటం జరిగింది, పరిశీలన జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద అన్ని అంగన్వాడీ సెంటర్లు కొత్త బిల్డింగ్లతో, కాంపౌండ్ వాల్స్తో, అంతేకాకుండా కిచెన్ అనేది సోలార్ కిచెన్ కనుక మనం ఇవ్వగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం చూసాం. గతంలో కూడా అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచిన
సమయం కూడా చూసాం. తప్పకుండా రాబోయే కాలంలో కూడా వాళ్ళ కోరికలన్నీ తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు టీచర్ల నియామకం త్వరలో చేపట్టనున్నామని చెప్పారు. చిన్ననాటి నుంచే మానవీయ విలువలతో కూడిన విద్యాబోధన అందిస్తున్నామన్నారు. అంగన్వాడీలను ఆహ్లాదకర వాతావరణం కలిగినవిగా అభివృద్ధి చేస్తున్నామని, పచ్చదనం, ఆట వస్తువులతో పార్కు మాదిరిగా రూపాంతరం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వాళ్ళకి ఒక మంచి గార్డెన్లో చక్కటి భవనం ఆహ్లాదకరంగా ఉండేది కట్టి నేను ఒకసారి 2-3 మోడల్ చూడటం జరిగింది. అంగన్వాడీ బిల్డింగ్ ప్రత్యేకమైన డిజైన్తో ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫెసిలిటీస్ వస్తాయి. దాన్ని కూడా మేము ఖచ్చితంగా ఎంపీ గారు మేము మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మినిస్టర్ గారి ద్వారా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ కూడా నిర్మాణానికి చేస్తాం. ఇప్పుడు కావాల్సిన వసతులన్నీ కల్పించడం కూడా అవసరమైతే మా వ్యక్తిగతంగా అయినా సరే అంగన్వాడీ సెంటర్లో కావాల్సిన వసతులు కల్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఈ అంగన్వాడీ సెంటర్ని పూర్తిగా అభివృద్ధి పరచాలా, నర్సరీ పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మంచి సమయం. అందువలన ఈ యొక్క కార్యక్రమాలు సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఈ రోజున అంగన్వాడీ టీచర్స్కి కుక్కర్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన మినిస్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదైతే ఉన్నత అధికారులందరూ మా మేడం సూర్యకుమారి గారు, ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినందుకు. విజయవాడ నగరంలోని అన్ని సమస్యలను పరిష్కరించడంతో పాటుగా ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి విజయవాడ రుణాన్ని తీర్చుకుంటామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఇప్పటికే నగరంలోని చాలా సమస్యలను పరిష్కరించామన్నారు. తూర్పు నియోజకవర్గంతో పాటుగా 3 నియోజకవర్గాల్లోని సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలోని సుమారు 70 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ రోడ్ల నిర్మాణ పనులను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని కాలనీలను అభివృద్ధి చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 850 కోట్లను మంజూరు చేయడానికి నీతి ఆయోగ్ ఆమోదం తెలపడం ఆనందంగా ఉందన్నారు. 3 సంవత్సరాలలో విజయవాడ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తామని, వచ్చే నెలలోనే రైల్వే స్టేషన్ అభివృద్ధికి టెండర్లు పిలుస్తారని చెప్పారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారికి సహాయాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను తాను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నానని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. పీపీపీ మోడల్లో రైల్వే స్టేషన్కి నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది. దానిని విశిష్టంగా కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎప్పుడో విజయవాడ రైల్వే స్టేషన్ అంటేనే అతిపెద్ద జంక్షన్, ఇండియాలో అతిపెద్ద జంక్షన్. దాంట్లో సౌకర్యాలు కల్పించడానికి మోడర్న్ స్టేషన్గా తయారు చేయడంలో రేపు రాబోయే 3 సంవత్సరాలే దీనికి సమయం. కూడా నెలన్నరలో టెండర్లు రాబోతున్నాయి. 3 సంవత్సరాల వ్యవధిలో ఇది పూర్తి చేయాలి. ఇటువంటి ఎన్నో అభివృద్ధి పనులని విజయవాడ ముందుకు తీసుకెళ్ళి అందంగా మంచి నగరంగా తయారు చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం విజయవాడ నగర ప్రజల తరఫున. అంతేకాకుండా గద్దె రామ్మోహన్ రావు ప్రతినిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. అంటే ప్రజల్లో ఉండే ప్రజల సమస్యలు ప్రతిరోజు ప్రజల సమస్యలతో పరిష్కరించడంలో ఉంటారు. వారి బాటలోనే నేను కూడా నడుస్తానని తెలియజేసుకుని అందరికీ. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో విజయవాడ నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ అంటే రాష్ట్ర రాజధాని నగరం అన్నారు. రైల్వే స్టేషన్ నిర్మాణానికి 850 కోట్లు మంజూరు చేయించడం అంటే ఎంపీ కేశినేని శివనాథ్ను అభినందించాల్సిన విషయమన్నారు. ఆటో నగరకు నీళ్లిచ్చేందుకు కూడా ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, త్వరలోనే ఆటో నగర వాసులు శుభవార్తను వింటారని చెప్పారు. విజయవాడ నగర అభివృద్ధికి డిపిఆర్ రూపొందించి ఇస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలైనా మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధిక సంఖ్యలో నిధులు మంజూరు చేశారని, మరిన్ని నిధులను మంజూరు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పవిత్రమైన శాసనసభలో విజయవాడ కొత్త ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు ఇప్పుడు కూడా అది మనసులో ఆ మాట ఇప్పుడు కూడా రింగులు అవుతూ ఉంటుంది. అలాంటి విజయవాడని కాపాడుకోవడానికి, అభివృద్ధి పరచడానికి అనేక సందర్భాలు అనేక రకాలుగా నిధులు చంద్రబాబు కేటాయించారు. మన దురదృష్టం పోయిన 5 సంవత్సరాల్లోనే ₹1 విజయవాడ నగరానికి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కేటాయించారు. ఒక్కసారి మాత్రం 150 కోట్లు ఇస్తున్నానని బడ్జెట్లో పెట్టాడు.
అది కాగితంగానే మిగిలిపోయింది తప్ప దానిలో చేసిన 2-3 వర్కులు కూడా డబ్బులు రాని పరిస్థితుంది. మిగతా వర్కులు అయితే ఇక అది డబ్బులు లేవని చెప్పి ఎవరు చేయని పరిస్థితుంది. అందువల్ల విజయవాడ నగరాన్ని మరొకసారి ఇందాక ఎంపీ గారు చెబుతున్నారు, డిపిఆర్ వేసిస్తే విజయవాడ నగరాన్ని మనకు కావాల్సినవి ఏంటంటే డిపిఆర్ వేసిస్తే అది 1000 కోట్లైనా సరే ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రబాబు చెబుతున్నారు. దాని మీద రోజు కూడా ఎంటాడి కమిషనర్ గారిని, సిఈని వాళ్ళందరితో కూడా డిపిఆర్ తయారు చేయడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రానున్న 4 సంవత్సరాల్లో విజయవాడ నగరానికి దేనికి కొరత లేదనే విధంగా తయారు చేయడానికి ఎంపీ గారు కానీ, శాసనసభ్యులుగా మేము ముగ్గురం కానీ, మా కార్పొరేటర్లు కానీ, లేదా డివిజన్ స్థాయిలో నాయకులు కూడా అందరం కలిసికట్టుగా కృషి చేసి విజయవాడ నగరం రుణం తీర్చుకుంటామని కూడా తెలియజేస్తాం. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పొల్యూషన్ను అరికట్టేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ తెలిపారు. 80 కిలోమీటర్ల వరకు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ను అరికట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను పురస్కరించుకొని విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలని ప్యాసింజర్లకు మరియు స్టేషన్ ఆవరణలో దుకాణదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్లు ఆలోచింపజేశాయి. అనంతరం డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్లాస్టిక్ను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా వాటర్ బాటిల్స్ మరియు ఇతర ఫుడ్ నిల్వల బాక్సులను మార్చేలా ఆలోచన చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Apart from that, 26 bottle crusher plants, various biogas plants, various compost manure plants have been provided at various stations. This is helping us to convert the trash into treasure. Then the most important thing which Indian Railways has done is the bio-toilets. The bio-toilets are now 100% bio-toilets are there in almost all the trains. And this has reduced the waste which used to fall on the tracks, which was also unsafe and environmentally hazardous. We are now able to convert it into manure, and we have a cleaner environment at the railway stations. Our coach washing plant is 90%, it uses the recycled, reusable water. So various efforts are going on. We have almost converted all the bulbs into LED bulbs. There are many other efforts wherein we are trying to inculcate the habit of avoiding single-use plastics. We are trying to tell our passengers to use, instead of plastic packagings, to use cloth packagings. Last year we distributed cloth bags also for our passengers. So various initiatives are there. All the railway people, railway staff is coming forward during these initiatives. And I invite all of you to come and join this fight against. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా పర్యావరణం సరిగ్గా లేకపోతే జీవించలేమన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. మనకు స్వచ్ఛమైన గాలి కావాలంటే ఒక మొక్కను పెంచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ పరిధిలోని లయోలా కళాశాల దగ్గర మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మలేని ప్రసాద్, చెన్నిపాటి ఉషారాణి, మెప్మా అధికారి వెంకటేశ్వరరావు, అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ షమ్మి, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడటంలో డ్వాక్రా మహిళలు కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైందని, ఏ మురుగునీటి కాలువలో చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ అనేది ఎప్పటికీ నాశనం కాకుండా భూమిలో ఉన్న సారాన్ని తగ్గిస్తుందని చెప్పారు. భూమిపై 33% నీరు, మొక్కలు, మనుషులు ఉండాలని, అప్పుడే పర్యావరణం బ్యాలెన్స్ అవుతుందన్నారు. కానీ మొక్కల శాతం భూమిపై తగ్గిపోవటం వల్ల బ్యాలెన్స్ కావటం లేదన్నారు. ఆ విధంగా సమతుల్యత లేకపోవటం వల్లనే గత ఏడాది అకాల వర్షాలకు నగరం మొత్తం వరద నీటిలో మునిగిందని, అందుకు మానవ తప్పిదాలే కారణమని వివరించారు. మన అవసరాల కోసం కాలువలు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయటంతో పాటుగా అడవులు, మొక్కలను నరికివేస్తున్నామని, అందువల్లనే వరదలు నగరాలను ముంచెత్తుతున్నాయని వెల్లడించారు.
పరిసరాల పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను కార్పొరేషన్ పరిధిలో నిషేధించామన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యాగ్స్ను ఉపయోగించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న చోట మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. నగరంలో 33% గ్రీనరీ ఉండేలా కార్పొరేషన్ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముందు మన ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కల పరిశుభ్రం, మన ఇంటి పక్కన ఎవరో కొందరు అంటారు ఆ ఇంటి ముందు ఏదో మురుగుపడితే ఏమండి మీ వర్కర్లు రాలేదు కార్పొరేషన్ ఫోన్ చేసి అదేదో మనం అటు ఎమ్మెల్యేనో కార్పొరేటరో వీళ్ళందరూ తప్పులు చేసినట్టుగా కమిషనర్ గారు లేదా అధికారులు వీళ్ళందరూ అసలు ఏం పని చేయట్లే అనే భావంతో మాట్లాడతారు. కొంచెం ఆ ఇంటి ముందు ఆ ఉన్నది కొంచెం తొలగించుకోవడం వాళ్ళకి నిమిషం పని. అంటే ప్రతి వాళ్ళ మనసులో కూడా మన పరిసర ప్రాంతాలు కూడా మన బాధ్యతను తెలుసుకోగలిగితే, మీరు గాంధీ గారు మీరందరూ చదివి ఉంటారు పుస్తకాలు, గాంధీ గారు రోడ్ల మీద మనుషులు టాయిలెట్కి వెళ్తూ ఉంటే అందరూ చూసేటట్టుగా ఆయన చేత్తో తీసి దాన్ని వేరే సైడ్ పడేశాడు. అది ఎవరు ముట్టుకోలేరు. మనం వదిలేసిన వేస్ట్ని మనమే ముట్టుకోలేము. అంటే ఆయన ఒక స్ఫూర్తి కలిగేది. ఇవాళ కూడా పాఠ్య గ్రంథాల్లో మనం చదువుతున్నాం, పిల్లలకి చెబుతున్నాం. అది ఆ విధంగా ఆయన చేత్తో అశుద్ధం తీసేసి పడేశారని చెబుతున్నాం. పర్యావరణ పరిరక్షణ ఇంటి నుండే ప్రారంభం కావాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి 2 మొక్కలు ఇస్తామని, మొక్కల సంరక్షణ బాధ్యతను మహిళలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 1,00,00,000 మొక్కలు నాటాలన్న సంకల్పాన్ని ప్రకటించారని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ సింగనగర్ 61వ డివిజన్లో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలని ప్రమాణం చేయించారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో పాల్గొన్నారు. అలాగే మహిళలకు జూట్ బ్యాగులను పంపిణీ చేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి 2 మొక్కలు ఇస్తామని, మొక్కల సంరక్షణ బాధ్యతను మహిళలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని, ప్లాస్టిక్ వాడకం తగ్గితే కాలుష్యం తగ్గుతుందన్నారు. అందరం పర్యావరణ హితం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 1,00,00,000 మొక్కలు నాటాలన్న సంకల్పాన్ని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి 2 మొక్కలు కావాలన్నా 3 మొక్కలు కావాలని సప్లై చేస్తాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 1,00,00,000 మొక్కలు ఈ ఒక్కరోజే నాటాలని ముఖ్యమంత్రి గారు లక్ష్యాన్ని పెట్టడం జరిగింది. దాన్ని అన్ని నియోజకవర్గాల్లో సక్సెస్ చేస్తాం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాన్ని చేపడతాం. ఈ మొక్కల పెంపకంలో మా మహిళా సోదరీమణులు బాధ్యత తీసుకోవాలి. ఇంటి ముందు మొక్కని పెంచే బాధ్యత, ఆ మొక్కని ఒక చెంబుడు నీళ్లు పోసి బతికించే బాధ్యత, సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. కార్పొరేషన్ నుంచి ట్రీ గార్డులు కానీ, అలాగే మా శానిటేషన్ సిబ్బంది ద్వారా ట్రాక్టర్ల ద్వారా మొక్కలోకి నీళ్లు కానీ, అన్ని చర్యలు మేము కూడా చేపడతాం. మొక్కని ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత బిడ్డలాగా అందరూ కూడా ప్రజలు చూసుకొని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఆక్సిజన్ అందించే మొక్కలు కాపాడుకొని పర్యావరణ సమతుల్యాన్ని కనుక కాపాడుకుంటే సకాలంలో వర్షాలు పడతాయి, ఈ టెంపరేచర్లు తగ్గుతాయి. కాబట్టి ప్లాస్టిక్ని నిషేధించుకుని ప్లాస్టిక్ వాడకాన్ని వదిలేసి సహజ వనరులైనటువంటి వాటితో మనం వస్తువుల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఈ మంచి కార్యక్రమాన్ని 61వ డివిజన్లో చేపట్టినటువంటి అధికారులకు అందరికీ అభినందనలు తెలియజేస్తాను. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తూనే తమ తోటి వారు కూడా పరిశుభ్రత పాటించేలా చూడాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకొని పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏపీఐఏసీ కాలనీలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మొక్కలు నాటారు.
అనంతరం జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తాను శుభ్రంగా ఉంటూనే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. తమ తోటి వారిని కూడా శుభ్రంగా ఉంచుతామనే విధంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఇల్లు, ఆఫీసు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వలన అనారోగ్యానికి గురవుతామన్నారు. కాలుష్య నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడమే కాకుండా జూట్ బ్యాగులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటిస్తూనే ప్లాస్టిక్ వాడకాన్ని కూడా సాధ్యమైనంతగా తగ్గించుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీనివాసరావు, డీజెడ్ఎం సీతామహాలక్ష్మి, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మరేని ప్రసాద్, స్థానిక నాయకులు గొల్లపూడి నాగేశ్వరరావు, శంకర దుర్గాప్రసాద్, కాలనీ వాసులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన జీవితంలో తల్లి ఎంత ముఖ్యమో మన జీవితంలో మొక్కలు, చెట్లు కూడా అంతే ముఖ్యమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష అన్నారు. చెట్లు నాటితే అవి మనకు ప్రాణవాయువును అందించి పర్యావరణాన్ని కాపాడతాయని తెలిపారు. అందుకని చెట్లు బాగుంటేనే మనం బాగుంటామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ విజయవాడ, డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 3న జిల్లా స్థాయి స్కూల్, కాలేజీ విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. నగరంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 320 మంది విద్యార్థులు పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం ఉంటేనే మనం ఉంటామని, అవి లేకపోతే మనం జీవించలేమని అన్నారు. కరోనా సమయంలో ప్రాణవాయువు ఎంత అవసరమో చూశామని తెలిపారు. ప్రాణవాయువు తగ్గితే ప్రాణాలు ఉండవని, ప్రాణవాయువు సమస్య లేకుండా ఉండాలంటే మొక్కలు నాటాలి, సంరక్షించాలి, చెట్లను కాపాడాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు గీసిన చిత్రాలు బాగున్నాయని, ఒక్కో చిత్రం ఒక్కో కథను చెప్తున్నాయని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మొక్కల పెంపకంపై శ్రద్ధ వహించాలని, మన ఇల్లు, స్కూళ్ళు, కార్యాలయాల వద్ద మొక్కలు నాటాలని సూచించారు. ఇప్పుడు మొక్కలు నాటితే 25 సంవత్సరాల తర్వాత మనమందరం ప్రశాంతంగా ఉంటామని, లేకపోతే ప్రమాదకర స్థితిలో ఉంటామని తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ ఆచంట సునీత, డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు పి రమేష్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల స్ఫూర్తిని, సామాజిక బాధ్యతను పెంపొందించే విధంగా పోటీలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ మూల్పూర్ ఉపేంద్ర, గోళ్ళ నారాయణరావు, ఏ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెంచి చెట్లు చేస్తే అవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఆ గ్రీన్ కవర్ మనం పెంచే అవకాశం ఇప్పుడు ఉంది. అలాగే విజయవాడ నగరంలో టెరెస్ గార్డెన్ చేస్తున్నారు, అది కూడా చాలా మంచి పరిణామమే. సో ఇంటి మీద కూడా మనం మొక్కల్ని పెంచవచ్చు. అది ఫ్రూట్స్ బియరింగ్ కావచ్చు, ఈవెన్ వెజిటేబుల్స్ కావచ్చు. గ్రీనరీ ఎంత మనం పెంచితే అంత ఉపయోగము. సో కాబట్టి దాన్ని ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున ఆ ఒక నినాదంతో మనమందరం ఒక మొక్కలు నాటుదాము, దాన్ని కాపాడుకుందాం, దాన్ని పెంచి పోషిద్దామని ఆ సంకల్పం తీసుకుంటూ ఈ కార్యక్రమంలో ఎంత చక్కగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అండ్ నన్ను ఈరోజు ఇక్కడ ఆహ్వానించి మీతో ఇంటరాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నారాయణరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ ఎన్విరాన్మెంటల్ డే. డ్రాయింగ్ కాంపిటీషన్స్లోను, అదేవిధంగా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్లోను వారి యొక్క ప్రతిభను కనబరిచారు. వారిలో బాగా నచ్చిన సందేశానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గారి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంతో ఈ విజయవాడ నగరంలో ఉన్న ప్రజలందరికీ, అదేవిధంగా స్కూల్లో విద్యార్థులందరికీ మంచి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినందుకు అండ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపు. మన బాధ్యతగా ప్రకృతిని మనం కాపాడుకోవాలన్న బాధ్యతగా మేము ఈ కార్యక్రమం అంతా నిర్వహించాము. ఇది సమాజంలో మా వంతు బాధ్యత కాకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా దీనిలో భాగస్వామ్యం అయ్యి మంచి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాము మరి ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ప్రోగ్రాంలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, దానిలో భాగంగా మరి ఈరోజు ప్రోగ్రాం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలానే సిద్ధార్థ బి ఫార్మసీ కాలేజీ
మరి ప్రిన్సిపాల్ గారు అయిన సునీత గారికి, ఈరోజు మరి కలెక్టర్ గారు మా ప్రోగ్రాంకి వచ్చి పిల్లలకి ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి వారి ఎగ్జిబిషన్ని ఇనాగ్రేట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, మిగతా మా సభ్యులు కూడా చాలామంది దీనికి సహకరించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ దగ్గర 100 రకాలైన ప్రైజెస్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయటం కలెక్టర్ గారి సమక్షంలో, ప్రిన్సిపల్ గారు సునీత మేడం గారు, నారాయణరావు గారి సమక్షంలో ఇవన్నీ కూడా చేయటం జరిగింది. లైనిజం ద్వారా పిల్లల్ని చక్కగా మోటివేట్ చేసుకుంటా మంచి విషయాల వైపుకి మళ్లించే విధానాల్లో అంతర్భాగంగా అనేక రకాలైన ఓరియంటేషన్లు, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నిటినీ కూడా ఈ రకంగా నడిపినందుకు మా గవర్నర్ గారు, ప్రజెంట్ గవర్నర్ గద్దె శేషగిరి గారికి, మరి మిగతా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది జర్నలిస్టులకు మెలకువలు నేర్పడం, జర్నలిజం స్థాయి పెంచడం మీడియా అకాడమీ బాధ్యత అని రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ స్పష్టం చేశారు. మొగల్రాజ్పురంలోని కార్యాలయంలో ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. సోషల్ మీడియా నియంత్రణ అంత సులభం కాదని, కానీ దూషణలు వ్యక్తిత్వ హననానికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్గా ఆలపాటి సురేష్ కుమార్ విజయవాడలో పదవిని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ సభలో పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ మీడియా వరకు జర్నలిజం విస్తరించిందని తెలిపారు. ఈ మార్పులో మంచి చెడు కూడా ఉందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న దుష్ప్రవర్తనలపై కఠిన చర్యలు అవసరమని, చట్టవిరుద్ధమైన కార్యక్రమాలను నిలిపివేయాలని అన్నారు. మరోవైపు మంచి విషయాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది జర్నలిస్టులకు మెలకువలు నేర్పడం, జర్నలిజం స్థాయి పెంచడం మీడియా అకాడమీ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా నియంత్రణ అంతా సులభం కాదని, కానీ దూషణలు వ్యక్తిత్వ హననానికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రస్తుత మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చిందని, అయితే వాటిని ఒకే తరహాలో చూడలేమన్నారు. ప్రింట్ మీడియాకు ఉన్న నిబంధనలు ఎలక్ట్రానిక్ మీడియాలో లేవని చెప్పారు. ఈ విషయంలో కేంద్రాన్ని చాలాసార్లు కోరినట్లు తెలిపారు. సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలన్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేనిది ఏమిటి, ఈ తరహా మెళకువలు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ బాధ్యతను నిర్వర్తించడం కోసమే ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రెస్ అకాడమీ యొక్క ప్రాథమిక బాధ్యత టు ట్రైన్ జర్నలిజం యొక్క స్థాయిని పెంచడం ప్రెస్ అకాడమీ ప్రాథమిక బాధ్యత. జర్నలిజం స్థాయి ఎప్పుడు పెరుగుతుంది? జర్నలిస్టుల స్థాయి పెరిగితే జర్నలిజం స్థాయి పెరుగుతుంది. ఆ స్థాయి పెంచడం కోసం, ఆ దారిని మంచి దారి వైపు మళ్లించడం కోసం ప్రెస్ అకాడమీ కృషి చేస్తుందని, దానికి చైర్మన్గా నా వంతు బాధ్యతల్ని నేను సంపూర్ణంగా నిర్వహిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రభుత్వ సారథి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి మీరందరూ నాకు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులేషన్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. రెగ్యులేషన్ అన్న దాన్ని మనం రెగ్యులేషన్ అనే పేరు పెట్టినప్పటికీ రెగ్యులేషన్ కూడా అంత తేలికైంది కాదండి. వీ హ్యావ్ టు డెల్వ్ ఇన్ టు ఇట్, వీ హ్యావ్ టు గో ఇన్ టు ఇట్ వెరీ డీప్. సోషల్ మీడియా అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ప్రతి కౌలు రైతుకు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కౌలు ముషాయిదా చట్టాన్ని తయారు చేస్తున్నామంటున్నారని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు విమర్శించారు. అన్నదాత సుఖీభవ ప్రతి కౌలు రైతుకు ఇవ్వాలని, భూ యజమాని సంతకం తొలగించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని జూన్ 11వ తేదీన చెలో మంగళగిరి కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని ఎంబీబీకే భవన్లో ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతూ పాత కౌలు చట్టాన్ని రద్దు చేస్తున్నామని, కొత్త కౌలు చట్టాన్ని తీసుకొస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్నారు. వ్యవసాయ బడ్జెట్ పుస్తకంలో కూడా ఈ విషయాలన్నీ రాశారని, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి కౌలు రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైపోయింది, కౌలు అగ్రిమెంట్లు జరిగిపోయాయి, కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందన్నారు. ఈ సంవత్సరం మిర్చి, పొగాకు, కోకో, మినుము, ఇతర అనేక పంటల ధరలు తీవ్రంగా పడిపోయాయని, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బోనస్ ఇవ్వలేదని తెలిపారు.
కంపెనీల చేత పంటలను కొనిపించలేకపోతోందని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని అమలు చేసిందని, మాటల్లో వైసీపీని విమర్శించడం, చేతల్లో వైసీపీ చట్టాన్ని అమలు చేయడం కొంచెం ఆశ్చర్యంగా ఉందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కౌలు రైతులు ఈ నెల 11వ తేదీన చెల్లో మంగళగిరి కార్యక్రమాన్ని నిర్వహించి CCSA వ్యవసాయ శాఖ కమిషనర్లకు వినతి పత్రాలు ఇస్తున్నామన్నారు. కౌలు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై చెల్లో మంగళగిరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. బయట మార్కెట్తో పోల్చి మేజర్ అమౌంట్ ఇస్తున్నారు, కానీ వాళ్ళకి సంబంధించి 90% సబ్సిడీతో రైతాంగానికి విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు. నాణ్యమైన విత్తనాల సంగతి వాళ్ళ కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అందుకనే పెట్టుబడి ఖర్చులు పెరిగిన సందర్భంగా ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని కౌలు రైతులకు ఇవ్వాలి, అది ప్రతి కౌలు రైతుకి ఇవ్వాలి, కులాలతో సంబంధం లేకుండా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇప్పటికే మొన్న మండలాల్లో ధర్నాలు చేశాం, కలెక్టర్ ఆఫీసులో మెమోరాండాలు ఇచ్చాం. రేపు జూన్ 11వ తారీఖున మంగళగిరిలో ఉన్నటువంటి CCLA ఆఫీస్కి వ్యవసాయ శాఖ కమిషనర్కి వేలాది మంది కౌలు రైతులు సమీకరించి ర్యాలీ చేసి చెలో మంగళగిరి అని పిలిపించాం. దాన్ని కౌలు రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం కూడా పునరాలోచించుకుని ఈ చట్టాన్ని మార్చడానికి ముందుకు రావాలని చెప్పేసి, కౌలు రైతులను మోసం చేసే పనులు వద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని సీజన్ వచ్చేసిన తర్వాత ఒక పక్కన రేపు 10వ తారీఖు నుంచి నీళ్లు వెళ్తామని చెప్పని చెప్తా ఉన్నారు, వర్షాలు పడతా ఉన్నాయి. ఇంత నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు నిధులు విడుదల చేసి ఎప్పటికీ కాలువలు గళ్ళు పూడుస్తారు, బుడమేరిగి కాలువలన్నీ ఎప్పుడు బాగు చేస్తారని చెప్పనేది అర్థం కాని ప్రశ్నగా ఉంది. అందుకని ప్రభుత్వం వెంటనే బుడమేరు గళ్ళు పూడ్చాలి. దీంతోపాటు గుర్రపడెక్క తూటుకాడ పేరుకున్నటువంటి మొత్తం కూడా క్లీన్ చేయాలి. ఆ రకంగా ఉంటేనే కింద వరకు కూడా నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పని కోరుతూ, అట్లాగే ఈ కౌలు కార్డుకి యజమాని సంతకం అనేటువంటి నిబంధన తొలగించి కార్డులు ఇవ్వాలి. దీంతోపాటు ప్రతి కౌలు రైతుకు కూడా అన్నదాత సుఖీభా ఇవ్వాలని చెప్పని, అట్లా ఇవ్వకపోతే భవిష్యత్తులో ఏంటంటే మేము ప్రత్యక్షంగా ఉద్యమానికి సిద్ధపడతామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. దేశవ్యాప్తంగా విడుదలైన IIT, JEE అడ్వాన్స్డ్ ఫలితాలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు SFI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ అభినందనలు తెలిపారు. వారందరికీ మంచి భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. అయితే ఫలితాలు వెలువడిన అనంతరం అనేక విద్యాసంస్థలు తమకు ర్యాంకులు వచ్చాయి, వారిని తాము తీర్చిదిద్దుతామని పత్రికా ప్రకటనలు ఇచ్చారని, వారి కళాశాలల్లో చదవకపోయినా తమ విద్యార్థి అంటూ ప్రచారం చేసుకున్నారని తెలిపారు. నగరంలోని బాలాజీ భవనంలో SFI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ IIT, JEE అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా ర్యాంకుతో పాటు 12 కోటాలుంటాయని, అందులో కూడా ర్యాంకులు ఇస్తారని చెప్పారు. ఆల్ ఇండియా 3వ ర్యాంకు సాధించిన విద్యార్థి మస్జిద్ హుస్సేన్ చైతన్య నారాయణలో ఎక్కడా చదవలేదని, కానీ తమ కళాశాలలో చదువుకున్నాడని పత్రికా ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకున్నారని తెలిపారు. మస్జిద్ హుస్సేన్ మధ్యప్రదేశ్లోని మైక్రోవిజన్ అకాడమీలో చదువుకున్నాడని చెప్పారు. 6వ ర్యాంక్ వచ్చిన అక్షత్ కుమార్ కోటాలో అలీన్ అకాడమీలో చదువుకున్నాడని అన్నారు. శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు తమకు ర్యాంకులు వచ్చాయని అసత్య ప్రచారం చేస్తున్నారని, దీన్ని SFI తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తమ అడ్మిషన్లు పడిపోతున్నందున అడ్మిషన్స్ పెంచుకోవడం కోసం ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాయని చెప్పారు. అసత్య ప్రచారాలతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తున్న ఆయా సంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణలో అదే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఈ విద్యార్థులు ఎవరు? చైతన్య నారాయణ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు కాదు. ఒక విద్యార్థి మధ్యప్రదేశ్ విద్యార్థి, మరొక విద్యార్థి కోటాలో చదివినటువంటి విద్యార్థి. 5-11 ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఇక్కడ 5-11 ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులు కాదు. ఈ విద్యార్థులు ముంబైలో చదువుతున్నటువంటి విద్యార్థులు. కాబట్టి వీళ్ళు ప్రచారం చేసుకున్నటువంటిది మొత్తం చైతన్య నారాయణ కళాశాల ప్రచారం మొత్తం దుర్మార్గమైంది. అబద్ధ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అడ్మిషన్లు పడిపోయినాయి కాబట్టి అడ్మిషన్లు పెంచుకోదానికోసం ఈరోజు విద్యార్థుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని మోసపూరితంగా ఈరోజు చైతన్య నారాయణ కళాశాలలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకని మేము SFIగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ చైతన్య నారాయణ కళాశాలల మీద అబద్ధపు ప్రచారం మీద, అబద్ధపు అడ్వర్టైజ్మెంట్స్ నివారించాలి. అదేవిధంగా ఈ విధమైనటువంటి అబద్ధ ప్రచారం చేసుకున్నందుకు గాను వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని SFIగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం నవ్యాంధ్రప్రదేశ్ నిరుద్యోగ సంఘం ఏర్పడిందని ఆ సంఘ గౌరవ అధ్యక్షులు మానేపల్లి MVV మూర్తి అన్నారు. ఇప్పటి వరకు కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు మాత్రమే ఉండగా నిరుద్యోగులకు మద్దతుగా ఒక సంఘం ఏర్పాటు అయిందని చెప్పారు. మంత్రి నారా లోకేష్ను సంఘ గౌరవ అధ్యక్షుడిగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు.
నవ్యాంధ్రప్రదేశ్ నిరుద్యోగ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడలోని మొగల్రాజ్పురంలో ఉన్న రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షుడు డాక్టర్ మానేపల్లి ఎంవివి మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ప్రత్యేక సంఘం ఏర్పాటు చేయడం ఒక చారిత్రక ఘట్టం అని తెలిపారు. ఇప్పటివరకు కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు మాత్రమే ఉండగా నిరుద్యోగులకు మద్దతుగా ఒక సంఘం ఏర్పాటైందన్నారు. సంఘ స్థాపనలో రాష్ట్ర అధ్యక్షుడు సత్తులూరి కుమార్ కృషిని ఆయన ప్రశంసించారు. ఈ సమావేశంలో మొత్తం 19 డిమాండ్లు ప్రతిపాదించారని చెప్పారు. రాబోయే 4 ఏళ్లలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ను సంఘ గౌరవాధ్యక్షుడిగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు సత్తులూరి కుమార్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా నిరుద్యోగ సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదన్నారు. లక్షలు ఖర్చు చేసి చదువులు పూర్తి చేసిన యువత ఉద్యోగ అవకాశాలు లేక నిరాశలో ఉన్నారని తెలిపారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో నిరుద్యోగ సంఘ కమిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ధర్నాలు, ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉషారాణి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, సంఘ మహిళా నాయకులు పావని, ప్రసన్న, సరోజిని, సౌదామిని, రాజేశ్వరి, ప్రకాష్, వంశీ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో మేము ఈ ప్రభుత్వం రావడానికి మా నిరుద్యోగుల యొక్క కృషి కూడా ఉందని మీరు గుర్తించండి. ఈ వచ్చేటువంటి 4 సంవత్సరాలు, రాబోయే 4 సంవత్సరాల్లోనూ కూడా మీ యొక్క అండను మా నిరుద్యోగులకు ఇస్తారని, మా డిమాండ్లను 19 డిమాండ్లు పెట్టాం. ఈ 19 డిమాండ్లు కూడా పత్రికాముఖంగా కూడా మా సంఘ అధ్యక్షుడు వారు ఇప్పుడు తెలియజేస్తారు. తెలియజేసే ముందు నా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ మేమందరం కూడా ఇప్పుడు ఒక తీర్మానం చేశాం. దానికి ఏంటంటే ఈ డిమాండ్లు నెరవేరాలంటే 19తో పాటు 20వ డిమాండు మన రాష్ట్ర యువకుడు లోకేష్ బాబు గారిని ఈ యొక్క నిరుద్యోగ సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉండమని మేమందరం కూడా ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేశాం. 16,000 మంది ఉద్యోగాలు వస్తే మిగతా 5 లక్షల మంది అప్రాక్సిమేట్లీ ఆ యొక్క నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, వాటి కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఫీజులు కట్టలేదా, ప్రభుత్వాలకు ఆ విషయం తెలియదా? అందుకనే భవిష్యత్తులో నిరుద్యోగుల యొక్క డేటా మీరు ప్రభుత్వం తీసుకోవాలి. నిరుద్యోగుల పట్ల మీకు చేసే చిత్తశుద్ధిని కూడా మీరు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా యొక్క నిరుద్యోగ సంఘంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి అండగా ఉండటానికి మేమందరం ఈ యొక్క నిరుద్యోగ సంఘం తరఫున గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని గౌరవ అధ్యక్షులుగా ఉండాలని మా యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ విషయంపై మేము త్వరలో మా యొక్క సమస్యలపైన, మా 19 రకాల డిమాండ్స్ పైన మేము ఏపీ ప్రభుత్వానికి, సీఎం గారికి, నారా లోకేష్ గారిని కలిసి మా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరటం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, మా మహిళా సంఘాలన్నీ ఈరోజు ఇక్కడ సమావేశమై నిరుద్యోగుల సంఖ్యను తగ్గించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని మా డిమాండ్ల మీద పోరాటం చేస్తూ, మా యొక్క డిమాండ్లతో పాటుగా కొత్తగా నారా లోకేష్ గారు కూడా మా దాంట్లో గౌరవ అధ్యక్షులుగా ఉండాలని మేమందరం తీర్మానం చేసుకోవడం జరిగింది. అమరావతి చరిత్రతో పాటు అమరావతి ప్రాంతాలలో కళ, అన్ని రంగాల వర్గాల ప్రముఖుల జీవిత చరిత్రలతో అమరావతి ప్రముఖులు అనే పుస్తకాన్ని త్వరలో తీసుకురానున్నట్లు అమరావతి పక్షపత్రిక సంపాదకులు వేల్పూరి శ్రీనివాసరావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రైతుల పోరాటం ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పోరాటమన్నారు. అమరావతి దేవతలు రాజధాని అని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. 1631 రోజుల పాటు పోరాటం చేశారు. దీంట్లో మహిళలు ముందు వరుసలో ఉన్నారు. ఈ పోరాటం గురించి కూడా ఆటోమేటిక్గా మనం ఈ పుస్తకంలో మనం తెలియజేస్తాము. ఇది దేవతల రాజధాని. ఈ రాజధాని మీద అనేక కుట్రలు జరిగినా కూడా చివరికి తెలుగు ప్రజలందరూ కూడా మనం ఇవాళ రాజధానిని సాధించుకోవటం, ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. అవి కూడా ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి పోలవరం అని చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పండి, అమరావతి రాజధాని అని చెప్పండి, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఈ పుస్తకాన్ని త్వరలోనే, అంటే ఒక నెల రోజుల్లోనే ఈ పుస్తకాన్ని తీసుకొస్తాము. అందరికీ కూడా అమరావతి ఉన్నంతకాలం ఈ పుస్తకం ఉంటుందని తెలియజేస్తున్నాను. నేను గౌరవ సలహాదారుగా ఉన్నాను.
వేల్పు శ్రీనివాసరావు, అమరావతి పక్షపత్రికకి. ఇప్పుడు ఈ అమరావతికి శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఈ అమరావతికి ఎంతోమంది ప్రాణత్యాగం చేయడం కానీ వివిధ రంగాలలో దీని అభివృద్ధికి వారు సహకరించడం కానీ జరిగింది. వారి చరిత్ర కూడా ఈ రూపంలో తీసుకొచ్చి రాబోయే తరాలకి, అంటే నాకే చాలామంది గురించి తెలియదు కానీ భావి తరాలకి, విద్యార్థులకు కానీ తరాలకు కానీ తెలియడం కోసం ఈ 100 మందికి పైగా ఈ అమరావతి ప్రముఖులు అనేటటువంటి శీర్షికన ఓ పుస్తకం తీసుకురావాలని నా ఆలోచన. వారు కూడా సలహా చెప్పారు, ఏమంటే మీరు ఈ పుస్తకాలు విశాఖపట్నం సంబంధించి తీసుకొచ్చారు, మరి అమరావతికి సంబంధించి ప్రపంచవ్యాప్తం అవ్వాలి కనుక మీరు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నేను ఈ సింహగిరి పత్రిక కూడా తీసుకొస్తున్నాను. టీటీడీ నుంచి సప్తగిరి ఎలా వస్తుందో సింహాచలం నుంచి సింహగిరి అనే పత్రిక నేను తీసుకొస్తున్నాను, మాసపత్రిక. దీనికి అశోక్ గజపతిరాజు గారు పర్మిషన్ కూడా ఉన్నది. వారి ఆశీర్వచనంతో ఒక పుస్తకం అది, ఒక పుస్తకం అమరావతి. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని స్కాట్స్ పైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతినిధి ఉషా అన్నారు. ఫిడే ర్యాంకింగ్ ఉన్న గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా తేజ్ బక్రే ఇక్కడకు వచ్చారని, నేషనల్ స్కూల్ సెలెక్ట్ అయిన 100 మంది పిల్లలకు ఆయన శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఆంధ్ర చెస్ అకాడమీ ఆధ్వర్యంలో కానూరులోని స్కౌట్స్ పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 100 మంది పిల్లలకు చెస్లో 2 రోజుల పాటు గుజరాత్కు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ తేజస్ బక్రే శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రతినిధి ఉష మాట్లాడుతూ స్కూల్లో పిల్లలకు అనేక క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. రైఫిల్ షూటింగ్, చెస్, స్విమ్మింగ్ వంటి వాటిలో ప్రతిభను వెలికితీస్తున్నామన్నారు. ఫిడే ర్యాంకింగ్ ఉన్న గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా తేజ్ బక్రే ఇక్కడికి వచ్చారని, 2 రోజుల పాటు 100 మంది పిల్లలు ఆయనతో ఒకే సమయంలో చెస్ ఆడారని తెలిపారు. పిల్లలు కూడా మంచి ప్రతిభతో తేజస్ బక్రేను ఆశ్చర్యపరిచారని చెప్పారు. సో ఈ ప్రాసెస్లో నేషనల్ వైడ్ సెలెక్ట్ అయిన ఒక 100 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాము ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో విత్ ద అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ అండ్ SRR చారిటబుల్ ట్రస్ట్. సో వాళ్ళు ముందుకు వచ్చారు టు ట్రైన్ ఆల్ దీస్ 100 నేషనల్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ అండ్ గివ్ దెమ్ ఫిడే ర్యాంకింగ్ లెవెల్లో ఉన్న సర్ తేజస్ బక్రీ గారు. హీఈస్ ద గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా అండ్ ఆల్సో ద senior trainer of FIDE senior trainer Aina. So he's been given training for 3 days to all these 100 students of nationally selected students. సో ఇవాళ మీరు చూసినట్టయితే కనుక ఈ 100 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చిన అందరితో ఒకేసారి సార్ ఆడారు. సో ఫిడే ర్యాంకింగ్ లెవెల్ వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ అనేవి పెద్దవాళ్ళకి అందరూ ఇస్తారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏపీ చెస్ అసోసియేషన్ అలాంగ్ విత్ SRR చారిటబుల్ ట్రస్ట్ చిన్నపిల్లలు నేషనల్ సెలెక్ట్ అయిన నేషనల్ ర్యాంకింగ్ ఉన్న చిన్నపిల్లలకు కూడా ట్రైనింగ్ ఇవ్వటం అనేది దిస్ ఇస్ ద ఫరెవర్ ఫస్ట్ టైం ఇన్ ఏపీ అండి. అండ్ ఈ సందర్భంగా స్కాట్స్ పైన్ వెన్యూ అవటం కూడా యాజ్ అ స్కాట్స్ పైన్ ఫ్యాకల్టీ ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ సందర్భంగా చెస్ గ్రాండ్ మాస్టర్ తేజస్ బక్రే మాట్లాడుతూ 6 నుంచి 10 సంవత్సరాల వయసున్న పిల్లలు చాలా బాగా చెస్ ఆడుతున్నారని, వారిలో మంచి ప్రతిభ ఉందని, శిక్షణ ఇస్తే అంతర్జాతీయ క్రీడాకారులుగా మారతారని చెప్పారు. జాతీయ చెస్ పోటీలకు సెలెక్ట్ అయిన నేపథ్యంలో వారికి శిక్షణ ఇచ్చామని, ఈ 2 రోజుల శిక్షణలో వారు మంచి ప్రతిభ చూపారన్నారు. Towards India and also all the associations are doing a fantastic job. Also I would like to mention that when I walked into this Scots Pine International School, I just felt that this was the state of the art infrastructure. The school is being managed fantastically for the holistic development of the kids, and the venue they have provided for chess training is absolutely top of the magnitude. The kids are able to learn in comfort and peace, and I really would like to thank them for supporting chess and also all other sports. As we also know that we are trying to gear up for the 2036 Olympics, and all these things which are being worked at the grassroots level, each and everyone support is very important, whether it is a school, whether it is media, whether it is association, and the entire ecosystem will help us to bring the biggest event in our country. Thank you AP Chess Association, thank you Scots Pine, also thank All India Chess Federation for making this event possible, and I am sure that most of the players here will go on to become title players and bring great name to Andhra Pradesh and for our country. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.